ఏపీ రాజకీయాల్లో చాలా అనూహ్యమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పొత్తులకు సంబంధించి ముఖ్యంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏపీలో పొత్తు సమీకరణలు మారుతున్నట్టుగా కనబడుతోంది. మిత్రధర్మం పేరు మీద పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు అసహనం వ్యక్తం చేయడం, అదే సమయంలో బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోరడం రాజకీయాల్ని హీటెక్కించాయి. అయితే టీడీపీతో పొత్తు కొనసాగుతుంది అంటూనే ఖచ్చితంగా మూడో వంతు సీట్లు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పడం, రాబోయే కాలంలో తనతో అంత ఈజీ కాదని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తోంది. టీడీపీ జనసేన కూటమిలో సీట్ల సర్దుబాటు పంచాయతీ మొదలైంది. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు జరగకముందే టీడీపీ అధినేత చంద్రబాబు మండపేట, అరకు అభ్యర్థుల్ని ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మాన్ని టీడీపీ ఉల్లంఘించిందన్నారు. అందుకే తాను కూడా రాజోలు, రాజానగరం జనసేన అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నట్టుగా తెలిపారు. చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు, రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. ప్రత్యేక పరిస్థితుల్లోనే తాను ఈ 2 సీట్లు ప్రకటించానని పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబుకున్నట్టే తనపై కూడా ఒత్తిడి ఉందని, దీని వారు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానని తెలిపారు. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా తను పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని, ఎన్ని స్థానాలు తీసుకోవాలో తనకు తెలుసని అన్నారు. పొత్తులతోనే ఎన్నికలు వెళ్తున్నామని, పొత్తులో భాగంగా మూడో వంతు సీట్లు తీసుకుంటున్నామని స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్ ఈ పొత్తు అసెంబ్లీ ఎన్నికలతో ఆగిపోదని, భవిష్యత్తులో కూడా కొనసాగుతుందన్నారు. ఈ పొత్తుతోనే మనం ప్రభుత్వం తీసుకొస్తున్నాం. జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నాం. లోకల్ బాడీస్ దగ్గర నుంచి, పరిషత్తుల దగ్గర నుంచి, మొత్తం అన్ని విభాగాలు, స్థానిక అన్ని పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని కార్పొరేషన్ వరకు జనసేన ఖచ్చితంగా మూడో వంతు సీట్లు మనం తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ సొంతంగా అభ్యర్థుల్ని ప్రకటించడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. పొత్తుల్లో భాగంగా జనసేనకు నామమాత్రంగా సీట్లు ఇస్తారనే ఊహాగానాలు వచ్చాయి. క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఏకంగా 2 స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఆయన పొలిటికల్ ప్లాన్ మార్చారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్లాల్సిన అవసరం ఉందని, పొత్తులో భాగంగా 40 నుంచి 60 సీట్లు తీసుకోవాలని, పవన్ కళ్యాణ్ కనీసం 2.5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ కు సూచించారు. వాటిని అమలు చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారనే టాక్ మొదలైంది. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై తన వైఖరిని కుండ బద్దలు కొట్టినట్టు చెప్తూనే చర్చల కోసం బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ కోరడం మరో కీలక పరిణామం. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై వైసీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పొత్తు ధర్మమే కాదు, అసలు ఏ ధర్మము పాటించిన వాడే చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు అంటే, పవన్, చంద్రబాబు ఇద్దరు పొత్తులో ఉన్నా ఎవరి దారి వారిదే అని మరో మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇద్దరు చివరి వరకు పొత్తులో ఉంటారనేది అనుమానమే అన్నారాయన. తనకు కేటాయించిన సీట్లనే పవన్ కళ్యాణ్ ప్రకటించారని, జనసేన నేతల్లో వ్యతిరేకతను చల్లార్చేందుకే అభ్యర్థుల ప్రకటన డ్రామా ఆడారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల డ్రామాలు చూసి ప్రజలు విసిగిపోయారని విమర్శించారు.